హాయ్ అందరికీ నమస్కారం. నా ఛానల్ ద్వారా మీకు మంచి వాస్తుపరంగా మంచి రహస్యాలు ఇంకా మంచి విషయాలు తెలియాలన్నా వాటిని నేర్చుకోవాలంటే ముందుగా మీరు నా అఖండ అయాది వాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి 10 మందితో పంచుకోగలరని నేను తెలియజేస్తా ఉన్నా. నేను మీ జమాల్ పూరన్ జహాంగీర్, జర్నలిస్ట్, అఖండ అయాది వాస్తు ప్లానర్, వాస్తు రత్న, వాస్తు సామ్రాట్ మరియు నంది అవార్డు గ్రహీత, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025 అవార్డు గ్రహీత మరియు న్యూమరాలజీ. ఈరోజు వచ్చేసి గృహవాస్తు శిరోమణిలో 66 సంఖ్యలో గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని నేను ఈరోజు నా యొక్క ఛానల్ చూసే ప్రేక్షకుల కోసం మరియు వాస్తుపరంగా కాసంతైన పట్టుండాలనే ఉద్దేశంతో మీకు ఇట్టి విషయాన్ని తెలియజేస్తున్నాను. గృహము స్థలములో తూర్పు, ఉత్తర, ఈశాన్యములకు కానీ దక్షిణ, పశ్చిమ, నైరుతులకు కానీ చేర్చి ఇల్లు కట్టవలెను. తూర్పు, ఆగ్నేయ, దక్షిణములకు కానీ పశ్చిమ, వాయువ్య, ఉత్తరములకు కానీ చేర్చి ఇల్లు కట్టరాదు. దక్షిణము సరిహద్దును చేర్చి గృహ నిర్మాణము చేయరాదు. అనగా దక్షిణము పూర్తిగా మూసివేసి గృహ నిర్మాణం చేయరాదు. ఇంటి ముఖము మూలలకు తిరిగి ఉండరాదు. అనగా మూలలకు ఎదురుగా నుండున్నట్లు గృహ నిర్మాణము చేయరాదు. అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏంది అంటే, ఎవరైనా నూతనంగా ఇల్లు కట్టేటప్పుడు తప్పనిసరిగా స్థలములో తూర్పు, ఉత్తర, ఈశాన్యములకు కానీ దక్షిణ, పశ్చిమ, నైరుతులకు అంటే ఒక అద్దు తీసుకొని వాటికి అనుకూలంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలి. కానీ తూర్పు, ఆగ్నేయ, దక్షిణములకు, పశ్చిమ, వాయువ, ఉత్తరములకు చేర్చి ఇల్లు కట్టరాదని ఇక్కడ మనకు తెలియజేశారు. దక్షిణము సరిహద్దు చేసి అంటే చాలామంది నేను గ్రామాలలో మరియు హైదరాబాదు, విజయవాడ, నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో పోయినప్పుడు చాలామంది స్థలాలు లక్షల రూపాయలు పెట్టి కొట్టామని కొనుగోలు చేశామనే ఉద్దేశంతో అది పశ్చిమము కానీ దక్షిణము కానీ ఇంటి కూడా పెట్టి దాన్ని అద్దుగా చేసుకొని దానిపైనే గృహ నిర్మాణాలు చేస్తారు. ఇది చాలా దోషం అండి. అందుకే మీకు ఇది తెలియజేయడం కోసమే నేను మీకు ఇక్కడ ఈ బుక్లో ఉన్న అంశాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. మూసి గృహం చేరాదు. ఇంటి ముఖము అంటే ఇంటికి పెట్టినటువంటి సింహద్వారాలు ఎప్పుడు కూడా మూలలకు ఉండరాదు. అవి అనేది ఇక్కడ ఋషులు రాసినటువంటిది. మరియు ఇక్కడ ఒక సూక్తి ఉంది. మధ్యస్థాని గృహం దేహాన దుశాంతిక దాచన. అంటే స్థలములో సరిగా మధ్య భాగంలో ఇల్లు కట్టుట విశేష శుభప్రదము. ఇల్లు పంచుకునేటప్పుడు తనకంటే పెద్దవాళ్ళు అనగా తండ్రులు, అన్నలు మొదలైన వారు తనకు దక్షిణ దిశ యందు కానీ లేదా పడమర దిశ యందు కానీ ఉండవలెనని ఇక్కడ తెలుపబడింది. కావున దయచేసి మీరందరూ కూడా ఇంకా వాస్తుపరంగా మీకు మంచి విషయాలు తెలియాలంటే తప్పక నా ఛానల్ని అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు ఒక్కొక్కరు మరొక 10 మందిని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయించగలరని కోరుచున్నాను.